డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ కు విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. అనంతరం మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలుంటాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అన్ని విడతల పోలింగ్ పూర్తయ్యాక జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మరో 7 రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 4వ విడతలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు చేపడతారు. తెలంగాణలో 17 లోక్సభ సీట్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ సంబంధిత అధికారులతో హైదరాబాద్ బీఆర్కే భవన్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. సెలవులు సహా మినహా నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 25 వరకు ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారన్నారు. రాబోయే 30 రోజులు తమకు చాలా ముఖ్యమైనవని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ పలు సూచనలు చేశారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం అయితే మొదలవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియకు తెర లేవనుంది. ఉదయం 11 గంటల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ 4 సెట్ల నామినేషన్ని ఈసీ అంటే రిటర్నింగ్ అధికారుల దగ్గర దాఖలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు, అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఇటు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు, అట్లాగే 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈసీ భావించింది. ఇప్పుడు 4వ దశకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, సిఎస్ శాంత్ కుమార్, అట్లాగే డీజీపీ రవిగుప్తాతోని సమీక్షలు నిర్వహిస్తున్నారు. అట్లాగే సంబంధిత అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం, టెలికాన్ఫరెన్స్లు నిర్వహించడం. వికాస్ రాజ్ ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు శాంతి భద్రతలకు సంబంధించి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునే ప్రాంతాలు కానీ, అట్లాగే సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాల కోసం కేంద్ర పారామిలిటరీ బలగాలను రప్పించాలని చెప్పి ఈ సీఈఓ వికాస్ రాజ్ కేంద్రాన్ని అభ్యర్థించారు. అట్లాగే ఇక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు ఎట్లాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నందున
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా 4 నెలల క్రితం ముగిశాయి. ప్రశాంతంగా ముగిసినందున తెలంగాణలో అట్లాంటి ఉద్రిక్త వాతావరణం కానీ హింసాత్మక సంఘటనలు జరిగే ప్రాంతాలు లేవని చెప్పి ఈసీ భావిస్తుంది. కానీ సున్నితమైన ప్రాంతాలకు సంబంధించి అదనపు బలగాలు కావాలని చెప్పి వికాస్ రాజ్ కేంద్ర పారామిలిటరీ అని చెప్పి అభ్యర్థించారు. ఇటు నిన్న కీలకమైన సమావేశాన్ని వికాస్ రాజ్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, అట్లాగే జిల్లా కలెక్టర్లు వీళ్ళతోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ నుంచి నామినేషన్లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పారు. అట్లాగే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్ లైన్స్ ను రూపొందించిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశించారు. ఇటు ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అనేది గత 12వ తేదీనే ముగిసింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించింది. అట్లాగే ఓటర్కు సంబంధించి కొత్త ఓటర్లు ఈ నెల 15 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 30 తేదీ వరకు ఈ తుది జాబితా ఓటర్ల తుది జాబితా వెలువడే అవకాశం ఉంది. 3,30,21,000 మంది ఓటర్లు ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు. ఈ నెల 15 వరకు టైం ఇచ్చినందున 30వ తేదీన తుది అంటే ఇంకా వాళ్ళని కూడా కలుపుకొని ఈ నెల 30వ తేదీ వరకు తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది. ఇటు 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలు తెలంగాణలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. భవాని, అయితే వాసు చూసుకుంటే ఈ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మరి నేతలు కూడా సన్నద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఎటువంటి విధి విధానం కొనసాగుతుందని అనుకోవచ్చు? నిన్న రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆయన ఇచ్చారు. ఏదంటే ప్రధానంగా మరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ చేసుకోవాలి. అట్లాగే ఆదివారం రోజు సెలవు దినంగా ఉంటుంది. మిగతా రోజుల్లో ఏదైతే ఈసీఐ గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం 4 సెట్ల వరకు నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు క్లోజ్ చేసేటప్పుడు అంటే పోలింగ్ ముగిసి క్లోజ్ చేసేటప్పుడు, ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో చేయాలి. ఇండివిజువల్ గా అధికారులు ఎవరు కూడా ఈవీఎంలు ఆపరేట్ చేయొద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇటు అబ్జర్వర్స్ కూడా దాదాపుగా 450 మంది అబ్జర్వర్స్ తెలంగాణలో నియమించారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ సివిజిల్ పేరుతోనే ఒక యాప్ ని క్రియేట్ చేసింది. ఈ యాప్ లో ఎవరైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తారు, నగదు పంపిణీ కానీ లేకపోతే మద్యం పంపిణీ కానీ ఇతరత్ర వస్తువుల పంపిణీ కానీ ఏదైతే ఓటర్ల దృష్టికి వచ్చిందో వాళ్ళు నేరుగా ఈ యాప్ లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. అట్లాగే వాళ్ళ దృష్టికి వచ్చిన ఇతరత్ర ఇంకా ఏదైనా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి చేసే కార్యక్రమాలు ఏదున్నా కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళని దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధిత చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఇది యాప్ ఈ ఎన్నికల్లో తొలిసారిగా తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ దాన్ని వినియోగించింది. ఇప్పుడు తెలంగాణలో అది ప్రధానంగా తీసుకొస్తున్నారు. అట్లాగే ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కూడా ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. 85 ఏళ్లకు పైబడిన ఉన్న వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వాళ్ళని ఇంటి దగ్గరకే ఈవీఎం తీసుకొచ్చి అక్కడి నుంచే వాళ్ళకి ఓటు వేసే విధంగా సౌకర్యం కల్పించనున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఎండవేడికి సంబంధించి సమ్మర్ లో ఈ ఎలక్షన్ జరగబోతున్నందున ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా అట్లాగే మంచినీటి ఏర్పాటు కావచ్చు, అట్లాగే షామియానాలు, టెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఈ రకంగా ఎన్నికల లో పాల్గొన్న అధికారులకు మెయిన్ గా ఈ ఓటింగ్ శాతం పెంచే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కానీ పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ, మెయిన్ గా హైదరాబాద్ లో చాలా తక్కువ శాతం పోలైంది. 40% లోపే ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో అది పెంచే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎన్నికల మీద ఈ ఓట్ల మీద ప్రచారం చేయాలి. ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 25వ తేదీ వరకు ఈ నామినేషన్లు ఉంటాయి. 26వ తేదీ దీని పరిశీలన ఉంటుంది. నామినేషన్లకు సంబంధించి 29వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాల్ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాని ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. వచ్చే నెల 13వ తేదీన
పోలింగ్ జరగబోతుంది. అట్లాగే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ రకంగా ఎన్నికల షెడ్యూల్ 4th ఫేజ్ కు సంబంధించి తెలంగాణ, ఏపీలో ఉంటుంది. ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే 17 లోక్సభ స్థానాలు, అట్లాగే ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి అసెంబ్లీ బై ఎలక్షన్ కి సంబంధించి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసింది. భవాని. రైట్, థ్యాంక్ యూ వాసు.